ఆంధ్రాకి పరిశ్రమలు రావాలని కోరుకుంటున్నాం, పారిపోవాలని కోరుకోవట్లేదు. ఒక గోరంట్ల మాధవ్ చేసింది కియా లాంటి ఒక పెద్ద కంపెనీ మీదన ఒక కారు దీనికి వెళ్ళి ఆ కారు అద్దం మీద రాసినటువంటిది ఈ రోజు వరకు వెంటాడుతుంది, విసిగిస్తుంది. కియా ఎక్కడికి పారిపోవాలి, కానీ ఆ తరహా విరక్తి అన్నటువంటిది చూసాం, విన్నాం. వాళ్ళు ఎక్స్టెన్షన్ వేరే చోటుకి వెళ్ళారు. అమర్ రాజా వేధించాడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి కారణంగా, ఏదైతే అనారోగ్యం అన్నటువంటి కారణంతో ఆ తర్వాత వాళ్ళు ఎక్స్పాన్షన్ వచ్చేటప్పటికి తెలంగాణకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అది ఎందుకని, జగన్ ప్రభుత్వ హయాంలో వాళ్ళని వేధించారు, పత్రికల ద్వారా సాక్షి ద్వారా చేశారు, వాటి ద్వారా చేశారు. ఇప్పుడు అలాగే బాబు గారు అధికారంలోకి వచ్చింది అలాంటి వేధింపుల బారి నుండి పరిశ్రమల్ని కాపాడతా ఆ పారిశ్రామికవేత్తల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అంతేగాని పరిశ్రమలని పత్రికలు భయపెట్టేయడానికి కాదు, బెదిరించేయడానికి కాదు. ఇప్పుడు ఒక కథనం రాసుకొచ్చింది ఈనాడు, గ్రీన్ కో సంస్థ అన్నటువంటిది. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్ట్నరు చల్మల్శెట్టి సునీల్ అందుకోసం పర్యావరణ విధ్వంసాన్ని ఒప్పుకున్నారు. హైడల్ ప్రాజెక్ట్ కట్టింది ఎక్కడే అంటే అడవిలో. మరి నీళ్లు ఉన్న చోట హైడల్ ప్రాజెక్ట్ కడతారు, నీళ్లు లేని చోట కడతారా? రెండవది, ఆ ప్రాజెక్ట్ దగ్గరికి రోడ్లు అవన్నీ వేసేసుకున్నారు. లేకపోతే టార్జన్ లాగా ఏమన్నా ఎగిరి దూకు వెళ్తారా? బేసిక్గా అడవిలో నుంచి రోడ్లు, ఇప్పుడు శ్రీశైలానికి రోడ్లలో రోడ్డు వేసుకుని కాదు, రోడ్డు మీద కాదు మనం వెళ్ళేది. ఓ ప్రాజెక్టుకి అంత ఖర్చు పెట్టుకున్నారంటే ఎంత సీరియస్ ఎఫర్ట్ పెట్టినట్టది. అందులో పర్మిషన్ ఇచ్చిన చంద్రబాబు గారి టైంలో దాన్ని కంటిన్యూ చేసింది జగన్మోహన్ రెడ్డి. అదే రాస్తున్నారు పక్కన. కానీ చల్మల్శెట్టి సునీల్ ఉన్నాడు కాబట్టి గ్రీన్ కోని మూసేయాలా? గ్రీన్ కో తప్పు చేసేస్తుంది, పర్యావరణాన్ని విధ్వంసం చేసేస్తుంది. పరిశ్రమలకు ఆ లెక్కనైతే కనుక పల్లెలో ఏది మన పచ్చని పంట పొలాల్లో పరిశ్రమలు ఎందుకు పెట్టాలి? పర్యావరణ విధ్వంసమే కదా అది, పొలాలను నాశనం చేయడమే కదా అది. మరి పెట్టకూడదు కదా. ఎందుకు ఇట్లాంటి ఈ పత్రికల్లో ఈ వార్తలు ఇది బాగానే ఉంటుంది. భయోత్పాతానికి గురి చేయడం పరిశ్రమల్ని, పారిశ్రామికవేత్తల్ని. అదానీని ఆపేద్దాం, లేకపోతే గ్రీన్ కోని ఆపేద్దాం, అంబానీని ఆపేద్దాం, వాడు దోచుకుతున్నాడు వీడు దోచుకుతున్నాడు. పరిశ్రమ అంటేనే, రావాలి అంటేనే వాళ్ళకి బోలెడని బెనిఫిట్స్ ఇవ్వాలి. స్థలం తక్కువ రేటుకి ఇవ్వాలా, నీటి సదుపాయం తక్కువ రేటుకి ఇవ్వాలా, ఫ్రీగా ఇవ్వాలా. అసలైతే వాళ్ళు అడిగేది కరెంటు తక్కువ రేటుకి కావాలంటారు. అవన్నీ చేస్తే ఓ కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టుబడులు పెడతారు. పెట్టుబడి పెట్టాక ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళని బెదిరేస్తామంటే అప్పుడు ఎవడు రాడు. ఆంధ్ర బాగుపడాలి అంటే పత్రికలు నియంత్రణలో ఉండాలా, రాజకీయాలు నియంత్రణలో ఉండాలి. లేదంటే మనం పక్క రాష్ట్రాలకు కూర్చొని అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని తిట్టుకుంటూ కూర్చోవడానికే పరిమితం అవుతుంది.